ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో ఇంద్రకర్మ అనే నామం ఒకటి ఉంది. మహత్తరమైన కార్యములను నిర్వహించేవాడు కాబట్టి పరమాత్మ ఇంద్రకర్మ అని అనబడ్డాడు. అలాగే దేవతలకు రాజైన ఇంద్రుడి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా అతనికి స్వతంత్రమైనవి కావు. పరమాత్మ అనుగ్రహిస్తేనే అతనికి ఆ శక్తి సామర్థ్యాలు లభించడము సార్థకమవడం జరుగుతుంది. గీతలో భగవానుడు దేవానాం అస్మి వాసవః అని అంటారు. ఈ వాక్యము కూడా ఈ ఇంద్రకర్మ అనే నామానికి ప్రామాణికమైనదిగా చెప్పవచ్చు. అలాగే గోవర్ధనగిరి ఎత్తి గోపాలకులను రక్షించినప్పుడు ఇంద్రుడు తన యొక్క శక్తి సామర్థ్యముల పరిమితాన్ని గ్రహించి భగవానుడికి శరణు వేడుతాడు. ఈ కారణంగా కూడా ఈ ప్రామాణికంగా మనం ఇంద్రకర్మ అనే నామానికి భగవంతుడికి చక్కగా అన్వయించుకోవచ్చు. స్వస్తి.